ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా పరకాలలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కాకతీయ మెగా డిజిటల్ పార్కులో కాల్వ నిర్మాణ పనుల కోసం 160 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం దండుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా నాయకులందరూ ఇంటింటికి వస్తారు, గ్రామానికి వస్తారు. వాళ్ళని ఆదరించండి, కడుపులో పెట్టుకోండి. వచ్చింది వాళ్ళు కాదు, కేసీఆరే మీ ఇంటికి వచ్చింది అనుకోవాలి, కేసీఆరే మీ దగ్గరకు వచ్చింది అనుకోవాలి. మరి ఏ గులాబీ కండువా కప్పుకున్న అన్న వచ్చినా తమ్ముడు వచ్చినా మా ఇంటికి మా కేసీఆర్ వచ్చింది అనుకొని కడుపులో పెట్టుకొని వాళ్ళని కడుపు నిండా ఆశీర్వదించి పంపండి. మొత్తం ఇలా ఆటలాడుతున్న అధికారులు, ఇంతకుముందు అన్న చెప్తుంటే ఆ విషయం నాకు తెలియదు, ఎరువుల బస్తాల కోసం కూడా కొట్టుకునే అవసరం ఉన్నదా? ఇవాళ కేసీఆర్ ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఉండేనా? సంస్థల ఎన్నికల్లో మీరు సరిగ్గా తీర్పునిస్తే మళ్ళా గులాబీ జెండా ఎగురితే తెల్లారు నుంచి ఇవాళ నాటకాలు ఆడుతున్న పోలీస్ అధికారులు తెల్లారు నుంచి మరి ప్రభుత్వం కూడా వెంటనే దిగొస్తుంది. లేకపోతే గిదే కమిషన్లు, గదే దోపిడి. కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఎట్లా దోసుకోవాలి, ఇంకోటి ఎట్లా దోసుకోవాలి, ఇంకోటి ఎట్లా దోసుకోవాలా, అదే పని.